I'm Dr. Harish Kanchalla and consultant medical oncologist and hematology గా వర్క్ చేస్తున్నాను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఫర్ లాస్ట్ 4 years అండి. ఈ రోజు ఇక్కడికి చేసిన పత్రికా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు మనమందరం ఇక్కడ ఈ మీటింగ్ లో కలవడానికి మెయిన్ రీజన్ క్యాన్సర్ సర్వైవర్స్ ప్రెజెంట్ మీట్ అన్నమాట. క్యాన్సర్ అనే వర్డ్ వినగానే మన చాలా మందికి ఒక అపోహలు కానీ ఒకసారి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ క్యాన్సర్కి ఎఫెక్ట్ అయినప్పుడు భయభ్రాంతులకు గురవడం కానీ చాలా సహజం. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్ కాకముందే క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఎలా ఫాలోఅప్లో ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి రాదు, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ బారి నుంచి మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇవన్నీ అనేది చాలా చాలా మందికి ఉండే క్వశ్చన్స్. షుగర్, బీపీ లాగానే అండ్ కార్డియాక్ ప్రాబ్లం లాగానే క్యాన్సర్ కూడా ఒక వ్యాధి. అండ్ వీటన్నిటిగా కాకుండా కామన్ ప్రాబ్లమ్స్లా కాకుండా క్యాన్సర్ డయాగ్నోస్ ఆల్వేస్ మన భయభ్రాంతి గురి చేస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి వచ్చాక మళ్ళీ క్యూర్ అవ్వదు. క్యాన్సర్ వస్తే ఇంకా అది డెత్ సెంటెన్స్ లాగానే చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డెత్ సెంటెన్స్ కాదండి. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక కూడా చాలా మంది క్యూర్ అవుతారు. ఎస్పెషల్లీ మన లాస్ట్ 2 years క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన మన యొక్క మిషన్స్ అయితే కానీ, రేడియేషన్ మిషన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన సర్జరీలో వచ్చిన డెవలప్మెంట్స్ అయితే కానీ, క్యాన్సర్ సర్వైవల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో మన 10 సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ క్యాన్సర్ స్టేజ్ 4తో ఒక 6 నెలలే బతకగలిగారు అనుకుంటే, ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా బతకగలుగుతున్నారు. అదేవిధంగా స్టేజ్ 1, 2, 3లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 4కి రీచ్ అయినప్పుడు అలాంటి క్యాన్సర్ క్యూర్ చేయడం కష్టం, కానీ వాళ్ళ యొక్క సర్వైవల్ మాత్రము కొన్ని సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది మనకు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ తర్వాత. ఈ మధ్య కాలంలో టార్గెట్ థెరపీ, రేడియోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ వీటన్నిటి సహకారంతో పేషెంట్స్కి కీమోథెరపీ లేకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమంగా ఉంచుకుంటూనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటి కోసం పేషెంట్ యొక్క టిష్యూ శాంపుల్ కంపల్సరీ అవసరం ఉంటుంది. కన్ఫర్మేషన్కి అయినా, ఫర్దర్ టెస్టింగ్కి అయినా బయాప్సీ అనే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ వ్యాక్సినేషన్. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనం నార్మల్ పాపులేషన్లోనే క్యాన్సర్ ముందే పసిగట్టే కొన్ని స్క్రీన్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. నాట్ ఆల్ క్యాన్సర్స్ అండి, కొన్ని క్యాన్సర్స్ వరకు. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ స్క్రీనింగ్ మోడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ టెస్ట్ అండి, పెద్ద టెస్ట్ ఏం కావు. మ్యామోగ్రఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ కోసము, సింపుల్ ప్యాప్స్మియర్ అని సర్వైకల్ క్యాన్సర్ కోసము, అండ్ మనం చెస్ట్ ఎక్స్రే ఆర్ లోడో సిటీ స్కాన్ అని లంగ్ క్యాన్సర్ కోసం. ఈ టెస్ట్లన్నీ ఎవరైతే కొంత వయసు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అడ్వైస్ చేస్తాము. సో దట్ మనం క్యాన్సర్ని తొలి దశలోనే పసిగట్టి క్యూర్ చేయొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ అనేది 1వ స్టేజ్లో 2వ స్టేజ్లో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ జీవితం గడపవచ్చు ట్రీట్మెంట్ తర్వాత. అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్న పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ HPV వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి. ఈ HPV వ్యాక్సిన్ వేయించడం వల్ల వారిని ఒక మేజర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ 9 నుంచి 14 వరకు మధ్య ఉన్న పిల్లలు మాత్రమే ఇవ్వాలా అంటే అలా ఏం లేదు. పెళ్లి కానీ యుక్త వయసు వాళ్ళందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మనం అడ్వైజ్ చేయొచ్చు. ఇంకొకటి హెపటైటిస్ B వ్యాక్సినేషన్. చాలా మందికి తెలియకుండా మనం ఎప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటాము. కొంతమందికి వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్నప్పుడు వచ్చి వైరస్ అన్నమాట. ఈ వైరస్ వల్ల మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అందరూ తప్పకుండా హెపటైటిస్ B వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇంకొకటి క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి.
మనం బేసికల్గా మెయిన్గా అలవాట్లు అండి. స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ వీటిని లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసిన వాళ్ళకి, లాంగ్ టర్మ్ గా ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ కణాలు అనేవి పెరగడానికి దూరం చేస్తాయి. అండ్ మన బాడీలో నార్మల్ టిష్యూలో జన్యు మార్పిడి చేసే లక్షణాలు ఈ స్మోకింగ్ లో ఉండే టాక్సిన్స్ కి ఉంటుంది. అవి లాంగ్ టర్మ్ గా చిన్న చిన్న మ్యూటేషన్స్ ఒక పైలప్ అయిపోయి అండ్ లాంగ్ టర్మ్ గా ఒక కణితిలా తయారవుతుంది. సెకండ్ థింగ్, ఓవర్ వెయిట్. మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ, మనం తీసుకునే లాంగ్ టర్మ్ గా పికిల్డ్ అంటే సాల్టెడ్ ఫుడ్ కానీ, ఎలాంటి కెమికల్స్ అయినా బాడీలో లాంగ్ టర్మ్ గా ఉన్నప్పుడు బాడీలో జన్యుపరమైన మార్పులు తీసుకొచ్చి ఇవన్నీ మనకి క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకునేలా చర్యలు తీసుకోవచ్చు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవడం, అలవాట్లు స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడము, అండ్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ మాత్రంలో తీసుకోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడము, ఇలాంటి చర్యలు మన జనరల్ పబ్లిక్ అందరికీ తెలుసుండాలి. సో దట్ వీటి వల్ల క్యాన్సర్నే కాదు మిగతా హెల్త్ సమస్యలు కూడా లైక్ లిపిడ్ నార్మాలిటీ కానీ, మనకి కార్డియాక్ సమస్యలు కానీ రాకుండా చేస్తాయి. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో అందరికీ ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ వరకు తెలుసు. అందరికీ అన్ని అవసరం పడదు. కొంతమందికి ఓన్లీ కీమోథెరపీ, కొంతమందికి ఓన్లీ సర్జరీ, కొంతమందికి ఓన్లీ రేడియేషన్ థెరపీతోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికి ఏమి అవసరం అనేది పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి డిసైడ్ చేస్తాం. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే చాలా మంది ఫాలోఅప్ లో క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని ఫాలోఅప్ రాకుండా ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత బాగా తీసుకుంటారో క్యాన్సర్ ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్యాన్సర్ స్టేజ్ బట్టి దానికి వెనక్కి వచ్చే స్వభావం డిసైడ్ చేస్తాము. స్టేజ్ 1లో ఉన్న క్యాన్సర్స్ 90% వరకు వెనక్కి రావు. స్టేజ్ 2, 3లో ఉన్న వాటి క్యాన్సర్స్ కి 50 నుంచి 70% వరకు మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ అడ్వాన్స్ క్యాన్సర్ ప్రజెంటేషన్ వాళ్ళని ఖచ్చితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వారిని కొన్ని టెస్ట్ల కోసం కానీ, రెగ్యులర్ చెకప్స్ కానీ పిలుస్తాం. ఈ క్యాన్సర్ ఫాలోఅప్ అట్లీస్ట్ 5 years వరకు క్యాన్సర్ రానప్పుడు వారిని క్యాన్సర్ ఫ్రీగా అనౌన్స్ చేస్తాం. సో క్యాన్సర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో నుంచి నా దగ్గర ఫాలోఅప్ చాలా మంది ఉన్నారు. అండ్ కొంతమంది స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి టార్గెట్ థెరపీ ఇస్తున్నాము. కొంతమంది స్టేజ్ 1, 2లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ క్యూర్ అయ్యి ఫాలోఅప్ లో రెగ్యులర్ గా 3-6 months ఒకసారి వస్తున్నారు. అండ్ మన దగ్గర ఈరోజు మన మిత్రుడు నరసింహారావు గారు ఉన్నారు. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో కూడా ఒకరు బోన్ క్యాన్సర్స్ తో డిటెక్ట్ అయినప్పుడు నా దగ్గరికి 2 years బ్యాక్ వచ్చారు. అప్పుడు క్యాన్సర్ అనేది బాడీలో మనకు పెల్విక్ బోన్ అంటాము, పెల్విక్ బోన్ కి ఎఫెక్ట్ అయి ఉంది. ఆపరేషన్ చేయడము చాలా రిస్కీ పొజిషన్ అన్నమాట. అలాంటి కేసెస్ లో కీమోథెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ ని 90% వరకు రెడ్యూస్ చేసిన తర్వాత ఆపరేషన్ అప్పటి కూడా చేయలేనప్పుడు రేడియేషన్ ద్వారా ఆ ట్యూమర్ ని పూర్తిగా క్యూర్ చేయగలిగాము. బట్ ఇలాంటి బోన్ క్యాన్సర్స్ కి ఏంటంటే వాటికి స్వభావం మళ్ళీ వెనక్కి వచ్చే స్వభావం ఉంటుంది. సో గత 2 సంవత్సరాల నుంచి పాప ఫాలోఅప్ లో ఉంది అండ్ ఇంతవరకు ఎలాంటి రికరెన్స్ ఛాన్సెస్ లేవు. సో ఇంకొక 3 years వరకు ఇలాగే ఫాలోఅప్ లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే మనం క్యాన్సర్ ఫ్రీగా మనం అనౌన్స్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఈజ్ ఫాలోఅప్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ లిజనింగ్ ఆల్ దిస్ అండ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. అండ్ ఈ అకేషన్ లో I want to congratulate my patient father నరసింహారావు గారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పేషెంట్ డయాగ్నోసిస్ తో వచ్చినప్పుడు క్యాన్సర్ తో మనందరికి చాలా భయం వేస్తుంది. ఎలా మనము ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, అసలు క్యూర్ అవుతుందా కాదు, వీటన్నిటికి సమాధానాలు వెతుక్కుంటూనే మనం భయపడిపోతుంటాం. అంటే అట్ ద సేమ్ టైం మనము ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇవ్వాలి పేషెంట్స్ కి. ఈ పేషెంట్స్ కి ఫినాన్షియల్ డెఫినెట్ గా ఉంటుందండి, బట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం డాక్టర్స్ చెప్పే ఫాలోఅప్స్ కి రెగ్యులర్ ఫాలో అవుతూ కాంప్లైన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత బాగా చేసుకుంటూ చేయగలితేనే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం కాపాడుకోగలుగుతాం. సందర్భంగా జస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఫ్రెండ్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ అండి. ఇంకొకటి ఏంటంటే మన మీడియా మిత్రులకు నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే
ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పాపం ఏ టెస్ట్లు ఉన్నాయని తెలియకుండానే, ఏ ట్రీట్మెంట్ తెలియకుండానే ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేస్తుంటారు. సో ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ ద స్ట్రాంగెస్ట్ వెపన్ వీ హ్యావ్. మీ ద్వారానే ప్రజల్లోకి ఈ న్యూసెస్ తీసుకెళ్ళి వాళ్ళని కొంచెం అప్రమత్తం చేయడం కానీ, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళందరికీ మీరు తెలియజేయడం వల్ల మనమంతా కృషి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఐ టేక్ ఆల్ యువర్ హెల్ప్ టు డిసిమినేట్ దిస్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఈ విషయాలు తెలిసేలా చేయగలరని ఈ రోజునే కాదు, ఫ్యూచర్లో కూడా పీరియాడికల్గా కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళందరికీ అవైలబుల్ ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను.